పెన్షనర్ల సమస్యలు వెంటనే ఆవాజ్ 390 రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి 2 నోషనల్ ఇంక్రిమెంట్లను వెంటనే స్పెషల్ టీచర్ ఉద్యోగుల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, పెండింగ్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో నగదు వైద్యం అందించారు. అపరిష్కృతంగా ఉన్న దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర పెన్షనర్ జేఏసీ ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా వాళ్ళ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెన్షనర్స్ జేఏసీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి మాకు అనేకమైనటువంటి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా మొండి ప్రభుత్వం మొదటి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించలేక దాటవేసే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పెన్షనర్స్ సమస్యలు చాలా సమస్యలునే. ముఖ్యంగా 398 రూపాయల వేతనంతో పనిచేసినటువంటి వెట్టి చాకరీ చేశారు. ఒక్కొక్కరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 398 వేతనంతో పనిచేశారు. కాబట్టి 398 రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి డైరెక్టరేట్ను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఇవాళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా ఉచిత నగదు రహిత వైద్యము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యము ఈ యొక్క పెన్షనర్స్కి అందించాలని చెప్పి 300. అదేవిధంగా మరి 3 నెలల్లోనే వెంటనే ఇప్పుడు మాకు మీ బిల్లు ఏదైతుందో మెడికల్ బిల్ పెట్టుకున్నట్లయితే దాదాపు 4 నెలలు, సంవత్సరం, 18 నెలలు, 12 నెలలు పడుతుంది. కాబట్టి వెంటనే 3 నెలల లోపలనే మెడికల్ రియంబర్స్ మంజూరు చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక 5% ఏదైతుందో దాన్ని ఐఆర్ను వెంటనే 20% ఇవ్వాలని చెప్పి, పీఆర్సీ అవుతుందో పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కమిటీ 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు కుదించాలని చెప్పి, డిఎల్ 4 విడతలుగా బకాయిలు ఉంటుండగా డిఎల్ను వెంటనే ప్రకటించి నగదు రూపంలో వెంటనే చెల్లించాలి అని చెప్పి మేము పెన్షనర్ చేసి పక్షాన డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పెన్షనర్ సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు మేము కలెక్టర్ ద్వారా వారికి మెమోరాండం సమర్పిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా సమస్యల పట్ల, ఎందుకంటే మేము వృద్ధాప్యంలో ఉన్నాము, పదవి విరమణ ఉద్యోగ విరమణ పొందినాం. కాబట్టి మరి మాకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్కి సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయి. ఆసుపత్రులకు పోతే మూలం ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మాకు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా రాష్ట్ర జేఏసీ ఏవైతుందో పిలుపునిచ్చే కార్యక్రమంలో భాగంగా జూలై 30 తేదీ నాడు ఈ సమస్యలు ఒకవేళ పరిష్కరించకపోతే 30 తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ ముందు దీక్షలు చేపట్టడం జరిగింది, నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఆ దీక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వేలాది మంది పెన్షనర్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదిలించి సమస్య పరిష్కారం కోసం ముందుకు రావాలని చెప్పి మేము సిరిసిల్ల జేఏసీ పక్షాన అందరికీ కూడా పిలుపునిస్తూ